హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు నేను ఒక డిస్క్లైమర్ కానీ ఒక డిక్లరేషన్ కానీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇది సోలో వీడియో కాదు, నేను మోటివేషన్ స్పీకర్ కాదు, నేను ఎవరిని మోటివేషన్ చేయాలి అని కూడా అనుకోవట్లేదు. ఇది నా రియల్ లైఫ్ స్ట్రగుల్ అనమాట. సో నేను దాంట్లో చాలా ఫేస్ చేశాను. ఇది మీకు పర్సనల్గా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంప్లీట్గా చూశాక మీ రియల్ లైఫ్లో మీకు రోల్ మోడల్స్ ఎవరు అనేది కమెంట్ చేయండి. అది మీరు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అనమాట. సో ఈరోజు టాపిక్ వచ్చేసి నన్ను చాలామంది పర్సనల్గా అడిగిన క్వశ్చన్, నీ రోల్ మోడల్ ఎవరు అని. ఇదే క్వశ్చన్ నన్ను 8 years బ్యాక్ 10 years బ్యాక్ అడిగింటే నా ఆన్సర్ వచ్చేసి అబ్దుల్ కలామో, ఎలాన్ మస్కో, రతన్ టాటానో, ముఖేష్ అంబానీనో ఇలా ఉండేది. బట్ నేను వాళ్ళని రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళపైన పబ్లిష్ అయిన న్యూస్, బుక్స్ ఇవన్నీ తీసుకొని ఆర్డర్ చేసుకొని ఒక 2 pages కూడా నేను గట్టిగా చదవలేకపోయాను. ఎందుకంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఏంటో మనకు తెలియదు, వాళ్ళ చుట్టూ ఉండే సిచ్యువేషన్స్ ఏంటో తెలియదు, వాళ్ళ పెరిగిన ఎన్విరాన్మెంట్ తెలియదు, అవన్నీ మనకు తెలియదు. అవన్నీ తెలియకుండా జస్ట్ వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా అని చెప్పి నేను వాళ్ళని రోల్ మోడల్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఫైనల్గా నాకేం జరగదనమాట. సో అప్పుడు నాకు అనిపించింది, నా చుట్టూ ఉండే ఫ్రెండ్స్లో కానీ, వెల్ విషర్స్లో కానీ, రిలేటివ్స్లో కానీ సమ్ అన్నోన్ పర్సన్స్ నాకంటే కూడా చాలా విషయాల్లో చాలా బెటర్గా డీల్ చేస్తున్నారు. వాళ్ళు నాకంటే బెటర్గా డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళని నేను రోల్ మోడల్గా తీసుకుంటే అది ప్రాక్టికల్గా నాకు యూజ్ అవుతుందని అనిపించింది. సో అందుకని నేను ఎప్పుడైతే నా చుట్టూ నాకంటే బెటర్గా పర్ఫామ్ చేసే వాళ్ళని నేను రోల్ మోడల్స్గా తీసుకున్నానో అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ నుంచి సజెషన్స్ అవన్నీ నాకు ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. మీరు మీ చుట్టూ ఒక పర్సన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్లో ఒక పర్సన్ సక్సెస్ఫుల్ అయ్యాడు అనుకోండి, మీ దృష్టిలో మీరు అతనితో మాట్లాడితే ఒక ప్రాక్టికల్ గైడెన్స్ అనేది మీకు డెఫినెట్గా వస్తుంది. అప్పుడు మీరు ఒక రైట్ డైరెక్షన్లో వెళ్తారు. సో అలా నా లైఫ్లో నాకు చాలామంది అనిపించారు నా రోల్ మోడల్స్. సో వాళ్ళని గురించి నేను ఇక్కడ మెన్షన్ చేయడం నేను వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అనమాట. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే మన పేరెంట్స్, మన ఫాదర్, మన మదర్ని మించిన రోల్ మోడల్ ఈ వరల్డ్లో ఎవరు ఉండరు. వెన్ ఇట్ కమ్స్ టు కంపానియన్షిప్ అంటే మనకి తోడెవరు అనుకుంటే మన లైఫ్ పార్ట్నర్ మించిన రోల్ మోడల్ ఇంకెవరు ఉండరు. నా స్కూల్ ఫ్రెండ్స్ నుంచి స్టార్ట్ చేస్తే స్కూల్ ఫ్రెండ్స్లో వెంకటేష్ అనే పర్సన్ ఉన్నాడు. అతను ఏంటంటే చాలా కూల్గా ఉంటాడు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు ప్రతి దాంట్లో. సో నేను కూల్గా ఉండాలి, దేనికి ఎగ్జైట్ అవ్వకూడదు, హెల్ప్ఫుల్గా ఉండాలి అనుకున్నప్పుడు వెంకటేష్ మించిన రోల్ మోడల్ నాకు లేరు ప్రజెంట్. అలానే ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్లో పురుషోత్తం అనే ఫ్రెండ్ ఉన్నాడు. అతను చాలా హానెస్ట్గా ఉంటాడు. నేను హానెస్ట్గా ఉండాలి అని నాకు అనిపిస్తే పురుషోత్తం మించిన రోల్ మోడల్ లేదు. అలానే బీటెక్లో నేను ఫిట్గా ఉండాలి, ఒక మంచి అథ్లెట్ అవ్వాలి అనుకున్నప్పుడు నా బీటెక్ ఫ్రెండ్ నాగార్జున మించిన పర్సన్ లేడు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫిట్నెస్, నాగార్జున ఈజ్ మై రోల్ మోడల్. నేను జావా ప్రోగ్రామింగ్ చాలా మంచిగా చేయాలి అనుకున్నప్పుడు నా బీటెక్ ఫ్రెండ్ శివారెడ్డి చాలా మంచిగా జావా ప్రోగ్రామింగ్ చేస్తాడు. సో వెన్ ఇట్ కమ్స్ టు జావా ప్రోగ్రామింగ్, శివారెడ్డి ఈజ్ మై రోల్ మోడల్. అలానే నేను బిజినెస్ స్టార్టప్ చేయాలి అనుకున్నప్పుడు నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు. ఆ టైంలో ధీరజ్, హరికృష్ణారెడ్డి వాళ్ళు నాకు పరిచయం అయ్యారు. వాళ్ళు బిజినెస్ అంటే ఇలా ఉంటుంది, దీంట్లో ఛాలెంజెస్ ఇలా వస్తాయి, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఇలా తెచ్చుకోవాలి అని నాకు క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ అండ్ స్టార్టప్, ధీరజ్ అండ్ హరికృష్ణారెడ్డి ఆర్ మై రోల్ మోడల్. అలానే నా ఫ్రెండ్ గణేష్ ఒకడు ఉన్నాడు. వాడు ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు, బట్ హీ కెన్ డూ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. నౌ హీ ఈజ్ ఇన్ అ బిగ్ పొజిషన్ ఇన్ ఐటీ. సో ఒక మల్టీ టాస్కింగ్ ఒక పర్సన్ చేయగలడా అనుకున్నప్పుడు గణేష్ ఈజ్ మై రోల్ మోడల్ అనమాట. సో ఇలా నా చుట్టూ ఉండే చాలామంది ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్, రిలేటివ్స్, కొత్తగా పరిచయమైన వాళ్ళందరూ నాకంటే చాలా విషయాల్లో చాలా బెటర్గా ఉన్నారు. సో వాళ్ళని నేను ఎప్పుడైతే రోల్ మోడల్గా తీసుకోవడం స్టార్ట్ చేశానో అప్పుడు నా లైఫ్ అనేది ఒక రైట్ డైరెక్షన్లోకి వెళ్ళింది. సో మీరు ఒక రేస్ తీసుకుంటే దాంట్లో ఒక 10 horses పార్టిసిపేట్ చేస్తే విన్నింగ్ పాయింట్ అనేది రేస్ని ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారు అనుకుంటే స్టోరీ ఒక రకంగా ఉంటుంది. బట్ రేస్ని కంప్లీట్ చేయడమే విన్నింగ్ పాయింట్ అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు విన్ అవుతారనమాట. ప్రతి హార్స్ విన్ అవుతుంది. ఒకరు బెస్ట్గా పర్ఫామ్ చేస్తారు, ఒకరు స్లోగా పర్ఫామ్ చేస్తారు. బట్ ఇట్స్ ఓకే, యూ హ్యావ్ టు కంప్లీట్ ద రేస్ అనేది విన్నింగ్ పాయింట్ అయితే ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్గా వాళ్ళ కెరియర్లో కానీ, ఫినాన్షియల్లో కానీ, హెల్త్ అండ్ ఫిట్నెస్లో కానీ, ఫ్యామిలీలో కానీ ప్రతి ఒక్కరూ విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నేను మీకు ఇచ్చే సజెషన్, మీ చుట్టూ మీకంటే బెటర్గా పర్ఫామ్ చేసే వాళ్ళని రోల్ మోడల్గా తీసుకోండి. వాళ్ళలో నెగిటివ్ ఉండొచ్చు, దాన్ని వదిలేయండి. మీకు ఏదైతే యూజ్ అవుతుందో దాన్ని పాజిటివ్గా తీసుకొని వాళ్ళని మీ రోల్ మోడల్గా చేసుకుంటే డెఫినెట్గా మీ కెరియర్ చాలా మంచిగా ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే 1 year బ్యాక్ మీరేంటో మీకు తెలుసు, ఇప్పుడు మీరేంటో మీకు తెలుసు. నెక్స్ట్ 1 yearలో మీ గోల్ కానీ మీ రోల్ మోడల్ కానీ ఎలా ఉండాలంటే ఏదర్ కెరియర్ పరంగా, టెక్నాలజీ పరంగా, ఫినాన్షియల్ పరంగా, పర్సనల్ హ్యాపీనెస్, ఫ్యామిలీ హ్యాపీనెస్, ఇలా ప్రతి దాంట్లో మీరు ఒక్క పాయింట్ అయినా ముందుకెళ్ళాలి అనుకోవడమే అది ఒక పెద్ద సక్సెస్ అనమాట. సో ఈ వీడియో చూశాక మీకు మీ లైఫ్లో చాలామంది మీకు రోల్ మోడల్స్ గుర్తొచ్చిండొచ్చు, మీ ఫ్రెండ్స్, మీ చుట్టూ ఉండే రిలేటివ్స్లలో. సో వాళ్ళని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెవాప్స్ విషయానికి వస్తే మీ చుట్టూ ఉండే ఫ్రెండ్స్లో చాలామంది
ఐటీలో మంచి టెక్నాలజీలో మంచి ప్యాకేజ్లో ఉంటారు. మీరు వాళ్ళని రోల్ మోడల్గా తీసుకోండి. డెఫినెట్గా మీ కెరియర్ అనేది ఒక రైట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఫస్ట్ నేను అప్గ్రేడ్ అవ్వాలి నా కెరియర్లో అని ఫస్ట్ పాయింట్ మీ మైండ్లోకి వస్తే అదే ప్రీరిక్విజైట్ అనమాట డెవాప్స్ ఇంజనీర్ అవ్వడానికి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.